హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఫిబ్రవరి 20, 2029 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమంటే ఈ వీడియోని ప్లీజ్ చివరి వరకు చూడండి. నేను ఎంతో కష్టపడి ఈ వీడియోని చేస్తున్నాను. సో నేను ఎక్కువ వ్యూస్ కూడా ఆలోచించట్లేదు. ఎక్కువ చూసేవాళ్ళ వరకైనా కానీ 100% చూస్తే బాగుంటుంది. మరీ యావరేజ్ వ్యూయింగ్ టైం అయితే, డ్యూరేషన్ అయితే మరీ 8 minutes 9 minutes అని అంత 50+ మినిట్స్ ఉన్న వీడియో చేస్తే కనుక 8 minutes 9 minutes కన్నా ఎక్కువ ఉన్నట్లు, అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఫుల్ వీడియో చూస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాను కదా. అలా ఎక్కడ చూడని పక్షంలో అయితే నేను జస్ట్ ఈ రెండు ఆర్టికల్సే చెప్పేస్తాను. ఇంకా థర్డ్ ఆర్టికల్ కూడా చెప్పడం వేస్ట్ కదా, అంత లెంగ్తీ ఆర్టికల్స్ నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఇంతకుముందు బిఫోర్ 9 లోపు అప్లోడ్ చేసేవాడిని. కానీ నాకు పూర్తిగా ఈ యొక్క థర్డ్ ఆర్టికల్ వల్ల ఏమవుతుందంటే చాలా టైం తీసుకుంటుంది, లేట్ అవుతుంది నాకు. సో ఒకవేళ మీకు ఇష్టం అవసరం లేకపోతే కనుక నేను ఈ 2 ఆర్టికల్సే చెప్తాను. అప్పుడు నాకు టైం సేవ్ అవుతుంది. నేను కూడా 9 లోపల వీడియో అప్లోడ్ చేయడం వల్ల నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను దీనివల్ల లేట్ అవడం వల్ల ఒక డిసాటిస్ఫాక్షన్కి ఫీల్ అవుతున్నాను, లేట్గా అప్లోడ్ చేస్తున్నాననే ఉద్దేశంతో. సో ప్లీజ్ ఎవరైనా అప్పుడు కొన్ని చూసి వదిలేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తిగా మొత్తం వీడియో చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక ఆర్టికల్లోకి వెళ్తే సీక్రెసీ హర్ట్స్. అంటే సీక్రెసీ ఏంటంటే దాచుకోవడం అన్నమాట, గోప్యంగా ఉంచడం. గోప్యంగా ఉంచడం ఎప్పుడైనా సరే అది హర్ట్స్ అనమాట, ప్రమాదాన్ని కలిగిస్తుంది. హర్ట్ చేస్తుంది అంటే బాధ పెట్టచ్చు, లేదా ప్రమాదం కలిగించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే మీనింగ్తో చెప్పుకుంటాం మనం. ఒపెసిటీ ఇన్ ద టైమ్ ఆఫ్ యాన్ అవుట్బ్రేక్ ఈజ్ షూర్ టు కిల్ మోర్ పీపుల్. అంటే ఏదైతే మనం పెట్టుకుంటామో, అంటే ఒక స్పష్టత లేకుండా అస్పష్టంగా ఏదైతే ఉంటామో, అలాంటి అస్పష్టత వల్ల ఏదైతే ఈ అవుట్బ్రేక్ ఏదైతే ఉందో చాలామందిని, ఇంకా ఎక్కువ మందిని చంపడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న మనకు ప్రజెంట్ అవుట్బ్రేక్ ఏంటంటే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ వల్ల మనకు వస్తున్న ఈ వ్యాధి వల్ల ఏంటంటే ప్రపంచం మొత్తం భయపడిపోతుంది అనమాట. దీనికి కారణం ఏంటంటే, ఇది వచ్చినప్పుడు చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని సీక్రెసీ మెయింటైన్ చేసింది. ఎవరికి చెప్పకుండా దీన్ని సీక్రెసీ మెయింటైన్ చేసింది. సో దానివల్ల ఏమైందంటే ఈ యొక్క ప్రాబల్యం పెరిగిపోయి, ఈ రోగం యొక్క వ్యాప్తి పెరిగిపోయి, దానివల్ల ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి చాలా ఇబ్బంది పడకరమైన పరిస్థితుల్లోకి ఇప్పుడు ప్రపంచాన్ని నెట్టేసింది అనమాట. సో ఇదండి ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. సీక్రెసీ హర్ట్స్, ఒపాసిటీ, అన్క్లియర్, నాన్ ట్రాన్స్పరెంట్, క్లస్టర్, గ్రూపు, క్రౌడ్, గుంపు, ఎపిడెమిక్, అవుట్బ్రేక్, ఇన్ఫెక్షన్, అంటువ్యాధి, టెస్టిమోనీ, ఎవిడెన్సు, ప్రూఫ్, రుజువు, స్ట్రిడెంట్, హ్యాష్, టఫ్, కర్కశమైన, కౌంటర్ ప్రొడక్టివ్, అన్ఈజీ, ప్రతికూలం, ఈరీ, సినిస్టర్, గోస్ట్లీ, భయం పుట్టించే, చెడును కలిగించినట్టి, డిటైన్, హోల్డప్, అదుపులోకి, ఐరానికల్లీ, సర్కాస్టిక్, వ్యంగ్యం, డెసిసివ్, డిసైడింగ్, నిర్ణయాత్మక, సెవెరిటీ, సీరియస్నెస్, గ్రావిటీ, తీవ్రత. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ఫర్ ఏ క్విక్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద హోల్ జీనోమ్ ఆఫ్ ద కార్నోవైరస్ SARS CoV-2 that causes COVID-19 after alerting WHO in December 2019 about a cluster of pneumonia causes of unknown case to quickly developing viral diagnostic tests. China has done much to address the epidemic. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ యొక్క జీనోమ్ అనమాట, అంటే ఒక జీవ సంబంధమైన క్రిమి వల్ల మనకు ఈ కలిగే వ్యాధి ఏదైతే ఉందో కరోనా వైరస్ అనేటువంటి సార్క్స్ది, తర్వాత CoV-2 అనేవి 2 కలవడం వల్ల COVID-19 అనే ఇప్పుడు మనకున్న కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందన్నమాట. దీన్ని WHO ఏంటంటే డిసెంబర్ 2019 దీన్ని గుర్తించి ఇది ఒక క్లస్టర్ అన్నమాట, ఒక గుంపుగా న్యూమోనియా, అంటే ఇది ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధిని కలగజేస్తుందన్నమాట. ఈ వైరల్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ప్రకారం ఏంటంటే ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం అనమాట. చైనా ఏం చేసింది దీని గురించి చెప్పడం గురించి, అంటే ఈ యొక్క ఎపిడమిక్, అంటే ఈ అంటువ్యాధి గురించి చెప్పడానికి చైనా అనేది చాలా వరకు అంటే బాగా కరెక్ట్గా చేసిందనమాట. యాజ్ ఆన్ వెడ్నెస్డే మెయిన్ల్యాండ్ చైనా హ్యాడ్ 74,185 కేసెస్ అండ్ 2004 డెత్స్. అంటే ఇప్పుడు ఒక చైనా మెయిన్ల్యాండ్ ఏంటంటే మొన్న వెడ్నెస్డే వరకు చూసుకుంటే కనుక, నిన్న వెడ్నెస్డే వరకు చూసుకుంటే ఈ యొక్క ఏదైతే వ్యాధి స్టార్ట్ అయిన దేశం చైనా ఏదైతే ఉందో దాంట్లో మొత్తం 74,185 కేసులు అనేవి ఫైల్ అయినాయన్నమాట. అందులో 2,400 మంది అనేవాళ్ళు చనిపోయారు. యాడ్ టు దిస్ ద స్ప్రెడ్ ఎట్ విచ్ 2 new
హాస్పిటల్స్ విత్ 2600 బెడ్స్ వర్ బిల్ట్. అంటే ఇప్పుడు దీనికోసం ఏం చేశారు, ఈ వ్యాధిని అరికట్టడం కోసం వాళ్ళు 2 పెద్ద హాస్పిటల్ కట్టారన్నమాట. ఒక్కొక్క హాస్పిటల్ యొక్క కెపాసిటీ, రెండింటి హాస్పిటల్ యొక్క కెపాసిటీ ఎంత ఉందంటే 2600 బెడ్లతో ఆ హాస్పిటల్ కెపాసిటీతో వాళ్ళు హాస్పిటల్ కట్టారన్నమాట. ఆల్సో ద మెనీ ఫెసిలిటీస్ దట్ బికేమింగ్ టెంపరరీ హాస్పిటల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్రోయింగ్ కేసెస్ ఈజ్ టెస్టిమనీ టు చైనీస్ ఎబిలిటీ టు పుల్ ఆఫ్ ద అన్ఇమాజినబుల్ ఇన్ కంటైనింగ్ ద ఎపిడమిక్. అంటే ఇప్పుడు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ హాస్పిటల్ అంతా కూడా టెంపరీ హాస్పిటల్ అనమాట. దేనికోసం, ఓన్లీ దీన్ని అంటే ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి వాళ్ళు టెంపరీగా కట్టారనమాట. ఇదేంటంటే టెస్టిమోనీ, రుజువులాగా ఉంది. చైనా అంటే ఇలాంటి వ్యాధుల్ని చైనా అరికట్టగలదు అనే దాని యొక్క ఎబిలిటీకి ఒక రుజువులాగా ఉందన్నమాట, ఇలాంటి అంటువ్యాధులను అరికట్టడానికి. అంటే ఇంత త్వరితగతిలోన హాస్పిటల్ కట్టమే కాకుండా ఈ టెంపరీ అయినప్పటికీ హైలీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. వెదర్ ద డెసిషన్ టు షట్ డౌన్ హ్యూజ్ సిటీస్ టు halt the virus spread may have actually helped is debatable, but it is important to note that China has done a lot after the initial delay in reporting the disease. అంటే ఇప్పుడు ఇంకా ఏం చేసింది చైనా, దాంతోపాటు చాలా వరకు పెద్ద పెద్ద పట్టణాలన్నింటినీ పూర్తిగా క్లోజ్ చేసిందనమాట. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మనుషులు కానీ ఆహార ఉత్పత్తులు కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా చేయడం అనేది అందరికీ చాలా ఉపయోగపడేది, అందరూ చర్చించాల్సిన అంశం అయినప్పటికీ కూడా. కానీ ఇనీషియల్ స్టెప్స్ అంటే ఇనీషియల్గా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ రోగం ఫస్ట్ గుర్తించినప్పుడు ఆ చర్యలు తీసుకోకుండా కొంత అనేది తాత్సారం అనేది చేసిందనమాట చైనా గవర్నమెంట్. అది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి కారణమైందన్నమాట ఇప్పుడు ప్రపంచం మొత్తానికి. హౌఎవర్ చైనా గివెన్ its capabilities could have contained the spread with a very little effort and resources had it been transparent and acted on time. అంటే ఇప్పుడు చైనా ఎంత అయినప్పటికీ దానికి కావాల్సిన ఆ వ్యాధిని కంట్రోల్ చేయడానికి సంబంధించిన క్యాపబిలిటీస్ అన్నీ కూడా చైనాకు ఉన్నాయన్నమాట. చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయడానికి అనేది చూస్తుంది, కానీ ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు. అంటే పారదర్శకంగా అన్ని బయటపెట్టే విధంగా ఉండట్లేదు అనమాట చైనా. అపరెంట్లీ చైనా డిడ్ నాట్ అప్లై ద లెసన్ ఇట్ లెర్న్ ఫ్రమ్ ద సాక్స్ అవుట్ బ్రేక్ డిస్పైట్ స్ట్రిండిట్ గ్లోబల్ క్రిటిసిజం. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే చైనా అనేది ఇంతకుముందు సాక్స్ వల్ల వచ్చిన ఈ అవుట్ బ్రేక్, అంటే ఈ యొక్క క్రిమి సాక్స్ లాంటి అంటువ్యాధి వల్ల వచ్చిన పరిణామాల నుంచి ఏమీ నేర్చుకోకుండా అలాంటి విధానాన్నే ప్రవర్తిస్తుంది అనమాట దీని విధానానికి కూడా. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఏమీ చేయలేకపోయారు, సాక్స్ నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. ఇదంతా కూడా ప్రపంచాన్ని కర్కశమైన విధానంలోకి, అంటే కర్కశమైన అంటే స్ట్రిండిట్ అంటే ఏంటంటే కర్కశమైన గ్లోబల్ క్రిటిసిజం, అంటే ఏదైతే నిందలు ఉంటాయో మనం అందరు కనుక వాళ్ళని అంటారు కదా, ఆ కర్కశమైన నిందల్లోకి పాలవడానికి వీళ్ళ యొక్క చర్యలే కారణమైందనమాట. డౌన్ ప్లేయింగ్ అండ్ బీయింగ్ సీక్రెటివ్ అబౌట్ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్, పర్టికులర్లీ novel virus outbreaks as it found out during SARS and then now can be very counterproductive. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వీళ్ళు దీన్ని అరికట్టడానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే కనుక మనం వీళ్ళని ఈ యొక్క వ్యాధి గురించి చాలా వరకు సీక్రెసీ అనేది మెయింటైన్ చేశారన్నమాట. ఈ హెల్త్ ఇష్యూస్ సంబంధించి పర్టికులర్గా ఏంటి, ఈ నావల్ వైరస్ గురించి, ఈ యొక్క అంటువ్యాధి గురించి అనేది వీళ్ళు ఏటిని బయట పెట్టలేదన్నమాట. ఎప్పుడు సార్క్స్ అప్పుడు అంతే చేశారు, ఇప్పుడు కూడా చేశారన్నమాట. ఇదంతా కూడా ఎలా ఉందంటే ప్రతికూలంగా ఉంది ప్రపంచానికి. వీళ్ళు చేసే ఈ పరిణామం అనేది కౌంటర్ ప్రొడక్టివ్, అంటే ప్రతికూలంగా ఉందన్నమాట. దిస్ ఈజ్ ఇన్ ద కాంట్రాస్ట్ టు ద వే కేరళ హ్యాండిల్డ్ ద నిపా వైరస్ అవుట్బ్రేక్ ఇన్ 2018-19. కానీ ఇది ఎట్లా ఉందంటే పూర్తి భిన్నంగా ఉందన్నమాట, పూర్తి వ్యతిరేకంగా ఉంది. కేరళ గవర్నమెంట్ అనేది ఈ నిపా వైరస్ని హ్యాండిల్ చేసిన విధానం 2018-19లో వచ్చిన అవుట్బ్రేక్స్, అంటే అంటువ్యాధి నిపా అంటువ్యాధి అనేది నిపా వైరస్ ద్వారా వచ్చిన అంటువ్యాధిని కేరళ అనేది చాలా టాక్టిక్గా దాన్ని కంట్రోల్ చేసి చాలా తెలివిగా దానికి వ్యతిరేకంగా ఉందన్నమాట. ట్రాన్స్పరెంటీ అండ్ టైమ్లీ యాక్షన్ హెల్ప్డ్ ద స్టేట్ కంటైన్ ద అవుట్బ్రేక్స్ విత్ ఇన్ డేస్ విత్ ఫ్యూ కేసెస్ డెత్స్ ఇన్ 2018. అంటే వీళ్ళు ఏంటంటే పారదర్శకంగా ఉన్నారు. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉన్నారు. సరైన సమయంలో సరైన ఆలోచన చేసి సరైన యాక్షన్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఈ యొక్క టైం పీరియడ్ అనేది, అంటే ఈ యొక్క కొద్ది కాలం మాత్రమే ఆ వైరస్ వ్యాపించింది. విత్ చిన్న కేసులు మాత్రం, కొన్ని కేసులు మాత్రమే దీంట్లో ఉన్నాయి, చాలా తక్కువ మొత్తంలో మాత్రమే చావులు అనేవి ఉన్నాయన్నమాట. 2018లో ఫైల్ అయినాయి అనమాట వాళ్ళ యొక్క చర్యల వల్ల. దేర్ ఈజ్ యాన్ similarity between China's SARS outbreak response in 2002 and 3 and the current epidemic. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వీటి యొక్క పోలిక అనేది ఈ యొక్క
భయం పుట్టించే ఇరి అంటే ఏంటంటే భయం పుట్టించే లేకపోతే చెడును కలిగించే అనే అర్థం మీనింగ్ వస్తుంది అనమాట. ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి. చైనాలో 2002, 2003లో వచ్చిన ఈ సాక్స్ వైరస్ అయితే అవ్వచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క అంటువ్యాధి అయితేనేమి, ఈ రెండింటినీ కూడా ప్రపంచాన్ని భయం పుట్టించే విధంగా ఉన్నాయన్నమాట. ఈ ఫర్మ్ డ్యూరింగ్ సాక్స్ ఇట్ ఇనిషియల్లీ విత్హెల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ delay by 3 months are reporting it to WHO. In the case of COVID-19, it systematically downplayed its scale for nearly 6 weeks after pneumonia cases of known case were first seen on December 8, 2019. అంటే ఇప్పుడు మనకి కనుక ఈ సాక్స్ వైరస్ 2002, 2003లో వచ్చిన ఈ సాక్స్ వైరస్ని వీళ్ళు 6 నెలల పాటు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పకుండా దాచిపెట్టారు. దీని గురించి, దీని పరిణామాన్ని గురించి కానీ దీని తీవ్రత గురించి వాళ్ళు చెప్పలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ COVID-19 అనే వైరస్ ఏదైతే ఉందో, ఈ కరోనా వైరస్ని ఏదైతే ఉందో, దీన్ని కూడా ఒక 6 వారాల పాటు బయటకు చెప్పకుండా, ఈ న్యూమోనియా కేసులు ఫైన్ అయినప్పటికీ డిసెంబర్ 8వ తారీఖున వీళ్ళు ఫైల్ అయినప్పటికీ వీళ్ళు ప్రపంచానికి చెప్పలేదన్నమాట. 6 వారాలు అనేది ఆపారు. అప్పుడేమో పూర్తిగా ఏం చేశారు, ఒక 6 months ఆపేశారు, 3 months ఆపేశారు, 3 months ఆపేశారు. ఇప్పుడు వచ్చేసి 6 weeks, అంటే మనకి కనుక 6 weeks అంటే ఏంది, 1.5 months. అప్పుడు 3 months, ఇప్పుడు 1.5 month మాత్రం వీటిని గుప్తంగా దాచిపెట్టారనమాట. ఇది డిసెంబర్ 8లోనే ఫస్ట్ కేసు అనేది ఫైల్ అయిందనమాట. షాకింగ్లీ ఈవెన్ యాజ్ ఇట్ రిపోర్టెడ్ ద కేస్ క్లస్టర్ ఆఫ్ WHO on December 31st and the wet market thought to be the outbreak hotspot was closed on January 1st. People were kept in the dark. అంటే ఇప్పుడు WHO ఇంకేం చేసింది, దీన్ని పూర్తిగా క్లస్టర్ అంటే ఏంటంటే గుంపులుగా ఆలోచించి ఏం చేసింది, December 31st వాళ్ళు ఏం కారణం తేల్చారంటే, ఈ చైనాలో ఏదైతే వెట్ మార్కెట్, అంటే ఇప్పుడు వెట్ మార్కెట్ అంటే సముద్రాల మీద ఆధారపడిన మార్కెట్ అనమాట. ఈ చేపల మత్స్య పరిశ్రమ అదంతా కూడా ఆ వెట్ మార్కెట్ అంటాం అనమాట. ఆ వెట్ మార్కెట్ వల్లే దీనివల్ల ఈ యొక్క అంటువ్యాధి రావడానికి మెయిన్ హాట్స్పాట్ అనేది అక్కడే ఉంది అని ఈ WHO చెప్పింది అనమాట. తర్వాత January 1st నుంచి ఏంటంటే ఈ పీపుల్ అందరినీ ఎవరైతే ఉన్నారో ఈ రోగకారక వాళ్ళని అందరినీ కూడా దూరం పెట్టడం మొదలుపెట్టారనమాట. ఇన్ఫ్యాక్ట్ 8 doctors who sounded an ఎర్లీ అలారం వర్ డీటైన్డ్ ఫర్ స్ప్రెడ్డింగ్ రూమర్స్. తర్వాత ఒక 8 మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో దీని గురించి, వ్యాధి గురించి ప్రపంచానికి చెప్పాలనుకున్న 8 డాక్టర్లని ఏం చేశారంటే, వాళ్ళు ఎటువంటి యొక్క వదంతులు, రూమర్స్ అనేవి, అంటే వదంతులు స్ప్రెడ్ అవ్వకుండా ఏం చేశారంటే వాళ్ళ నిర్బంధానికి గురి చేసింది చైనా గవర్నమెంట్ అనమాట. ఐరానికల్లీ ఈవెన్ యాజ్ అబౌట్ 900 patients presented with symptoms each day by late December as a daily reported official number stayed the same. అంటే ఇప్పుడు మనం వ్యంగ్యంగా చెప్పాలి, ఐరానికల్ ఏంటంటే వ్యంగ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు 900 మంది పేషెంట్లు ఈ డిసెంబర్ నెలలో అనేవాళ్ళు, డిసెంబర్ లాస్ట్లో కనుక మనం చూసుకుంటే రోజుకి ప్రతిరోజు ఒక 900 మంది పేషెంట్లు అనేవాళ్ళు ఫామ్ అవుతున్నారు ఈ వ్యాధి వల్ల. అంటే ఈ వ్యాధి అనేది 9 మందికి ప్రబలుతూ వచ్చిందనమాట. సో ఆ నెంబర్ అనేది కాన్స్టాంట్గా అలానే ఉండిపోయిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ఇనీషియలీ రిపోర్టింగ్ 44 cases to WHO, the number were reduced to 41 on January 11 and continued to remain the same till January 16 when the city and provinces annual political congress ended. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఈ WHOలో ఫస్ట్ కేసెస్ అనేవి 44 కేసుల కింద చెప్పారు. జనవరిలో వచ్చేసరికల్లా దాన్ని నెంబర్ అనేది 41గా తగ్గించారు, జనవరి 11 కల్లా చూసుకునేసరికల్లా. సో ఇది జనవరి 16కి వచ్చే వరకు కూడా అలానే కంటిన్యూ అయిందనమాట. ఏది ఈ యాన్యువల్ ప్రావిన్షియల్ పొలిటికల్ కాంగ్రెస్ మీటింగ్ ఎండ్ అయ్యే టయానికి. Even on January 16th, WHO was informed of only limited human spread, thus పుట్టింగ్ మోర్ పీపుల్ ఎట్ ఇన్ఫెక్షన్ రిస్క్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఈ WHO లెక్కల ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది లిమిటెడ్గానే హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుందని వాళ్ళొక దాన్ని చెప్పడం వల్ల అది ఇంకా రిస్క్ని పెరిగించింది. కానీ ఎక్కువగా హ్యూమన్ టు హ్యూమన్ ఎక్కువ పెరుగుతుంది, కానీ వీళ్ళు ఏం చెప్పారు దాన్ని లిమిటేషన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ప్రమాదంలో పడేసే విధంగా చేసిందనమాట. ద కేసెస్ రిపోర్టెడ్ బిగాన్ రైజింగ్ స్లోలీ సిన్స్ January 17 టు రీచ్ 121 ఆన్ January 19. అంటే దీనివల్ల ఏమైంది, వాళ్ళు హ్యూమన్ టు హ్యూమన్ ఎక్కువ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది లేదని చెప్పేసరికలా ఈ రోగం January 17కి వచ్చేసరికలా 121 కేసెస్ పెరిగి January 19కి 121 కేసెస్తో పెరిగిపోయిందనమాట. వెన్ ఏ కమ్యూనిటీ డిన్నర్ వాజ్ హెల్డ్ ఇన్ వుహాన్. అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ డిన్నర్ అనేది వుహాన్లో జరిగిందంట. ఆ వుహాన్లో జరిగిన తర్వాత ఈ January 17 నుంచి 19 వరకు చూసుకుంటే ఇది 121 కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయన్నమాట. ఇట్ టుక్ ఏ చైనీస్ ఎపిడెమాలజిస్ట్ రివిలేషన్ ద నెక్స్ట్ డే అబౌట్ ద అవుట్బ్రేక్ సెవెరిటీ ఫర్ వుహాన్ టు స్టార్ట్ యాక్టింగ్ డెసివ్లీ. అంటే ఈ ఎవరైతే ఆ ఎపిడెమిటిస్ట్ అంటే ఈ అంటువ్యాధి మీద చేసే పరిశోధన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నివారించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎపిడెమాలజిస్ట్స్ అంటారనమాట. ఆ చైనాకు సంబంధించి ఎపిడెమాలజిస్ట్ ఏంటంటే పూర్తిగా ఈ యొక్క ప్రమాద తీవ్రతను అంటే సెవెరిటీని అంటే ప్రమాద తీవ్రతని అంటే పూర్తిగా వాళ్ళు రివీల్ చేశారనమాట. ఈ వుహాన్ తర్వాత ఈ వుహాన్లో ఇలాంటి ఈ ప్రమాదానికి డెసివ్ స్టెప్స్ అంటే
వీళ్ళు ఏం చేస్తున్నారు, సాధ్యమైనంత వరకు వీటిని ఎలా కంట్రోల్ చేయాలనే ఆ చర్యలు ఎలా తీసుకుంటున్నారనే దాని మీద, అంటే నిర్ణయాత్మక చర్యలు ఎలా తీసుకుంటున్నారనే దాని మీద కూడా వీళ్ళు ప్రపంచానికి తెలియజేశారన్నమాట. ద లెసన్ ఈజ్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యాన్ అవుట్బ్రేక్ సీక్రెసీ ఈజ్ అ కిల్లర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ద సేవర్. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇలాంటి అంటువ్యాధులు ఎప్పుడైనా వచ్చినాయంటే మనం దీని గురించి ఏం పాఠం నేర్చుకోవాలంటే, ఏదైనా అవుట్ బ్రేక్ అంటే అంటువ్యాధి ఏదైనా వచ్చినప్పుడు సీక్రెసీ అంటే దాన్ని గుప్తంగా దాచిపెట్టడం, గుమ్మనంగా ఉంచడం అనేది ప్రమాదానికి కారణం అవుతుంది, గుప్తంగా దాచిపెట్టడం అనేది. తర్వాత ట్రాన్స్పరెన్సీ అంటే అందరికీ పారదర్శకంగా అందరికీ తెలిపే విధంగా అనేది అందరినీ కాపాడుతుంది అని చెప్తున్నారండి. నెక్స్ట్ ఇన్ఫినైట్ క్రైసిస్. ఇప్పుడు మనకు చాలా రకాలైన ఇన్ఫినైట్ క్రైసిస్ ఉన్నాయన్నమాట. ప్రపంచంలో రకరకాల క్రైసిస్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయం గురించి అనమాట. దాంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇన్ఫినైట్ అంటే చాలా లెక్కలేని సమస్యలు ఉన్నాయన్నమాట ఆఫ్ఘనిస్తాన్ దాంట్లో. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నో క్లోజర్ టు పీస్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ అష్రఫ్ గనీ యాజ్ ద ప్రెసిడెంట్. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఆ శాంతికి దగ్గర లేదు, అసలు శాంతి అనే పదానికి చాలా దూరంలో ఉంది. ఎప్పటి నుంచి ఎక్కువ ఇంకా దూరం అయిపోయింది అంటే, ఎప్పుడైతే అష్రఫ్ గనీ అనే అతన్ని ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినప్పటి నుంచి ఈ సమస్య అనేది ఇంకా పెరిగిపోయింది అని చెప్పే ఆర్టికల్. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒకసారి డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. ఇన్ఫినైట్ క్రైసిస్, క్రిటికల్ పాయింట్, డిఫికల్ట్ సిచ్యువేషన్, సంక్షోభం, క్లిష్ట పరిస్థితి, టార్న్, రిప్డ్, స్ప్లిట్, నలిగిపోయి, ఫ్రాడులెంట్, డిస్హానెస్ట్, ఇల్లీగల్, మోసపూరిత, ఓవ్, స్ఫియర్, ఓత్, ప్రతిజ్ఞ, ఫీబుల్, వీక్, పుని, దుర్బలమైన, బలహీనమైన, ఇన్సర్జెంట్, రెబల్, రివల్యూషనరీ, తిరుగుబాటుదారులు, ఇన్వేరియబ్లీ, ఆల్వేస్, ఎవ్రీ టైమ్, స్థిరముగా, క్రానిక్, పర్సిస్టెంట్, లాంగ్ టర్మ్, నిరంతరమైన, రిసర్జెంట్, రివైవ్, పుంజుకొను, క్వెస్ట్, సెర్చ్, హంట్, అన్వేషణ, స్ట్రాటజిక్, ప్లాన్డ్, క్యాలిక్యులేటెడ్, వ్యూహాత్మక. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి మనం ఆర్టికల్కి వెళ్తే కనుక, ద ఆఫ్ఘన్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్స్ మచ్ డిలేడ్ అనౌన్స్మెంట్ దట్ ప్రెసిడెంట్ అష్రఫ్ గనీ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద సెప్టెంబర్ 28 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డీపెన్ ద పొలిటికల్ క్రైసిస్ ఇన్ ద వార్ టోన్ కంట్రీ. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా తాత్సారం చేసిందనమాట. డిలే అంటే తాత్సారం అంటే నెమ్మదిగా ఇచ్చిందనమాట. దేని గురించి, ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లు ఎప్పుడైతే సెప్టెంబర్ 28లో జరిగినా వాటి రిజల్ట్స్ అనేది చాలా లేటుగా ఇచ్చిందనమాట. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా ఇవ్వడం కూడా ఏమని చెప్పింది, అష్రఫ్ గనీని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసింది. దానివల్ల ఇంకా రాజకీయపరమైన సమస్యలు అనేవి, క్రైసిస్ అనేవి ఇంకా పెరిగిపోయినాయి అనమాట. ఎప్పుడు వార్ టర్న్ అంటే మనం చెప్పుకున్నాం కదా, టర్న్ అంటే ఏంటి, ఎప్పుడు యుద్ధంతో నలిగిపోయే, అంటే ఎప్పుడూ యుద్ధపూరితంగా ఉండే ఆ దేశానికి ఇది ఇంకా పెద్ద సమస్య అయిందనమాట. దట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 months టు డిక్లేర్ ద అఫీషియల్ రిజల్ట్. హీ సెక్యూర్డ్ ఏ నారో విక్టరీ విత్ 50.64% ఆఫ్ ఓట్స్ అగెన్స్ట్ హిజ్ మెయిన్ అపోనెంట్ అబ్దుల్లాస్ 39.52%. ఇట్సెల్ఫ్ పాయింట్ టు ద సీరియస్నెస్ ఆఫ్ ద క్రైసిస్. అంటే ఇప్పుడు ఏమైంది, ఇది అసలుకే ఈ యొక్క ఎలక్షన్ డిక్లేర్ చేయడానికి, అఫీషియల్గా డిక్లేర్ చేయడానికి దాదాపుగా 6 months పైనే పట్టింది అనమాట. 5 months to 6 months టైం పీరియడ్ పట్టింది. సో దీంట్లో ఏమైంది, ఈ అష్రఫ్ గనీ అనే అతనికి 50.64% చాలా తక్కువ ఓట్ల మెజారిటీ వచ్చిందనమాట. ఎవరు, తన అపోనెంట్ అయినటువంటి అబ్దుల్లా మీద 39.52% అతనికి వస్తే, ఇతనికి 50.64% చాలా తక్కువ మెజారిటీ వచ్చినప్పటికీ అతన్ని, ఈ యొక్క అష్రఫ్ గనీని ఈ యొక్క ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం అనేది ఏమైంది, ఇంకా సమస్యాత్మకంగా తయారైందనమాట. మిస్టర్ అబ్దుల్లా హ్యాజ్ కాల్డ్ ద రిజల్ట్ ఫ్రాడలెంట్ అండ్ వోవ్ టు ఫార్మ్ ఏ ప్యారలల్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ అబ్దుల్లా ఏం చెప్పాడు అంటే, ఇదంతా కూడా ఈ ఫ్రాడల్ట్ అనమాట, ఇదంతా మోసపూరితమైన ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్ అనేది అని చెప్పి ఆయన ఇంకా ఏం చెప్పాడు అంటే, ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఓ అంటే ఏంటంటే ప్రతిజ్ఞ. ఆయన ఇంకా ఏం చెప్పాడు, మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ని, దీంతోపాటు ఒక ప్యారలల్ గవర్నమెంట్ని మేము ఏర్పరుస్తాము, ఆ గవర్నమెంట్కి నేనే లీడర్గా ఉంటానని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇఫ్ ఈ డస్ సో ఇట్ వుడ్ అండర్మైన్ ద ఆల్రెడీ ఫియబుల్ ఆఫ్ఘన్ అడ్మినిస్ట్రేషన్ whose reach does not stretch beyond the main urban centers. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే ఇలాంటి పరిణామాలు కనుక ఏర్పడితే ఏమవుతుందంటే, ఇంతకుముందు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో తిరిగి అలాంటి పరిస్థితులే ఆ యొక్క పట్టణాల్లో ఏర్పడే ప్రభావం ఉందన్నమాట. ఫర్ ఆర్గన్ ఓటర్స్ దిస్ ఈజ్ ఏ డీజావూ మూమెంట్. అంటే ఆ డీజావూ మూమెంట్ అంటే ఎటువంటి మార్పు లేని, అంటే ఇంతకుముందు ఎలా ఉందో యథావిధిగా ఉండే పరిస్థితి ఏర్పడిందనమాట ఓటర్స్కి. 5 years ago మిస్టర్ ఘనీ వాజ్ డిక్లేర్డ్ విన్నర్ of the election, but Mr. Abdullah refused to accept the result.
5 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఈ మిస్టర్ గని అనే అతనే ఎలక్షన్లో గెలిచాడు. అప్పుడు కూడా ఈ అబ్దుల్లా అనే అతను ఈ యొక్క రిజల్ట్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఆయన రిఫ్యూజ్ చేశాడనమాట. అప్పుడు రిఫ్యూజ్ చేసి ఏమన్నాడు, ఇలాంటిదనే ఈ విధంగానే నేను చేస్తానని చెప్పేసాను అనమాట. దెన్ ద యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెన్నీ కెర్రీ brokered a power sharing agreement which allowed Mr. Ghani to take over the presidency and made Mr. Abdullah the government chief executive. అంటే అప్పుడు తర్వాత ఏమైంది, అమెరికాకు సంబంధించిన సెక్రటరీ స్టేట్ సంబంధించిన వ్యక్తి ఏంటంటే జాన్ కెర్రీ అనే అతను ఏం చేశాడంటే మధ్యవర్తిగా ఉండి వీళ్ళ మధ్య ఏంటంటే అధికారాన్ని పెంచాడు అనమాట. ఈ అష్రఫ్ ఘనీకి ఏం చేశాడంటే ప్రెసిడెన్సీ పదవిని ఇచ్చి అబ్దుల్లాకి ఏం చేశాడంటే గవర్నమెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అతనికి బాధ్యతలు అప్పగించాడు అనమాట. And throughout the 5 years, they were at odds with each other while the Taliban steadily expanded across the country's hinterland and stepped up attacks on its city centers. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా ఉండటం అంటే వేరు పార్టీలు చెందిన వ్యక్తులు మెయిన్ పొజిషన్లో అంటే గవర్నమెంట్ నడిపే మెయిన్ పొజిషన్లో ఉండటం వల్ల ఒకళ్ళకి మధ్య సరిగా కుదరలేదు. దీనివల్ల ఏమైందంటే అక్కడ తాలిబాన్ల యొక్క ప్రభావం అనేది రోజు పెరుగుతూ వచ్చింది. తర్వాత కంట్రీలోకి హింటర్లాండ్స్ అంటే మెయిన్ నివాసయోగ్యమైన ప్రాంతాలు, హింటర్లాండ్స్ అంటే ఇళ్ళు సముదాయాలు ఎక్కువ ఉన్న ప్రదేశాలు అంటారనమాట. ఆ ప్రదేశాల్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ తాలిబాన్లో ఎంటర్ అయ్యి పూర్తిగా అక్కడ దాడులు చేయడం కానీ ఆ సిటీ సెంటర్స్లో దాడులు చేయడం అనేది మొదలుపెట్టారనమాట. అన్సర్ప్రైజింగ్లీ ఓన్లీ less than a fifth of registered voters turn up in September, raising questions about faith in the whole exercise. అంటే ఇప్పుడు మనం గినక చూసుకుంటే ఇప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ ఓట్లకు కూడా పాల్గొన్న వాళ్ళు కూడా ఓన్లీ 4th ఆఫ్ ద రిజిస్టర్డ్ ఓటర్స్, మొత్తం ఓట్లలో కూడా 4%, 4వ వంతు భాగం వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొన్నారన్నమాట. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఆ ప్రజలకి ఓటింగ్ విధానం మీద కానీ ఆ యొక్క పరిపాలన విధానం మీద ఎంత నమ్మకం ఉందనేది మనం చెప్పొచ్చు అనమాట. అలాంటి క్వశ్చన్లు రైజ్ అవుతాయి అనమాట. వర్స్ ద ఇన్ఫైటింగ్ కమ్స్ ఎట్ ఏ టైమ్ వెన్ ద యుఎస్ ఈజ్ నియర్ ఏ తాలిబాన్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ ఇంకా దరిద్రమైన పొజిషన్ ఏంటంటే వరస్ట్ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ పడుతున్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ తాలిబాన్ల గ్రూప్తో ఈ యొక్క యుఎస్ వాళ్ళు అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇనిషియల్ రిపోర్ట్స్ సజెస్ట్ దట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాస్ గివెన్ ద go ahead to its signing of the insurgents reduce violence for a 7-day test period. అంటే దీన్ని ఉద్దేశించి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. మేము వాళ్ళతో చర్చలు జరపాలి అంటే ఆ ఎవరైతే ఇన్సర్జెంట్ గ్రూప్స్ అంటే తిరుగుబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 7 రోజుల పాటు ఎటువంటి గొడవలు చేయకుండా, అల్లరి చేయకుండా, ఎటువంటి దాడులు చేయకుండా ప్రశాంతంగా ఉంటే వాళ్ళతో మేము చర్చలకు ముందుకు వస్తామని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. ది డీల్ వుడ్ సీ ద యుఎస్ ఆఫ్ఘన్ ట్రూప్ పుల్ బ్యాక్, వైండింగ్ డౌన్ America's largest war and leaving the Taliban and the Afghanistan to start direct talks for a final settlement. అంటే ఈ యొక్క డీల్ కనుక జరిగిందనుకోండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ బలగాలనేవి పూర్తిగా ఉపసంహరించుకోవడం. విండో డౌన్ అంటే ఏంటంటే పూర్తిగా ఉపసంహరించుకోబడితే అంటే ఎంతో కాలంగా అమెరికా అనేది అక్కడ యుద్ధం చేస్తుందన్నమాట. వాళ్ళందరూ పూర్తిగా వెళ్ళిపోయి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తోనూ ఆఫ్ఘన్ గవర్నమెంట్తోనూ తాలిబాన్స్తోనే ఒక ఫైనల్ సెటిల్మెంట్ తీసుకురావాలని చూస్తున్నారు అనమాట. ది ప్రాబ్లమ్ హౌఎవర్ ఈజ్ దట్ ఈవెన్ విత్ యాన్ అమెరికన్ ట్రూప్స్ ప్రెజెన్స్ the Afghan government had never been able to take control of the security situations. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ద ప్రాబ్లం ఇక్కడ సమస్య ఏంటంటే అమెరికన్ ట్రూప్స్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది అనమాట. అసలు అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోయింది అనమాట. ది యుఎస్ ఎక్స్క్లూడెడ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఇట్స్ డైరెక్ట్ టాక్స్ విత్ ద తాలిబాన్ యాజ్ ద ఇన్సర్జెంట్ టు డు నాట్ సీ ద గవర్నమెంట్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్ లెజిటిమేట్ రూలర్స్. అంటే ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ యొక్క తాలిబాన్లకు వాళ్ళకి జరిగే చర్చల్లో ఈ గవర్నమెంట్ అనేది దూరంగా పెట్టింది ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని. అంటే దీన్ని బట్టి ఆ గవర్నమెంట్కి విలువ లేకుండా పోయింది. యుఎస్ చేసిన పరిణామంతో అసలు వాళ్ళకి విలువే లేకుండా పోయిందనమాట. విత్ డ్రావల్ వుడ్ ఇన్వేరియబుల్లీ వీకెన్ ద గవర్నమెంట్ ఎయిడింగ్ ద తాలిబాన్ ఈవెన్ బిఫోర్ ద స్టార్ట్స్. అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళని పక్కన పెట్టేయడం అనేది వాళ్ళని ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా బలహీనపరుస్తూ ఆ యొక్క తాలిబాన్ల ముందు వాళ్ళని ఇంకా చులకన చేసినట్టు, ఆ ఒక మాటల్లో వాళ్ళని ఇంకా తక్కువ చేసినట్టు ఉందన్నమాట. ది డిస్ప్యూటెడ్ పోల్ రిజల్ట్ అండ్ క్రానిక్ పొలిటికల్ ఇన్ఫైటింగ్ వుడ్ వీకెన్ ద అడ్మినిస్ట్రేషన్ ఫర్దర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్లో జరిగిన ఈ యొక్క రిజల్ట్ వల్ల వచ్చిన ఈ పరిస్థితులు అయితేనేమి, ఈ క్రానిక్ అంటే చాలా కాలంగా ఉంటున్న ఈ పొలిటికల్గా ఉంటున్న ఈ సమస్యలు అయితేనేమి, తర్వాత ఇంకా ఇప్పుడున్న అక్కడ సిచ్యువేషన్ అయితేనేమి అక్కడ పరిపాలనను ఇంకా ఫర్దర్గా నాశనం చేసే అంటే బలహీనపరిచే విధంగా ఉంటుందన్నమాట. హౌ విల్ ద గవర్నమెంట్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద పోస్ట్ తాలిబాన్ అచీవ్మెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ గోయింగ్ ఆన్ నెగోషియేట్ విత్ ఏ రిసర్జెంట్ తాలిబాన్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ సచ్ వీక్నెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే దానికి ఒక
కాన్స్టిట్యూషన్ అనేది ఏం లేదు. గవర్నమెంట్కి పూర్తిగా కాన్స్టిట్యూషన్ అనేది దెబ్బతినిపోయింది అనమాట. ఎలాగా ఈ పోస్ట్ తాలిబాన్ అచీవ్మెంట్ అయితేనేమి, ఇప్పుడు వాళ్ళతో జరుగుతున్న చర్చలు అయితే, నెగోషియేషన్స్ అయితేనేమి, సంధి చర్చలు అయితేనేమి, ఎవరితో రిసర్జెంట్ తాలిబాన్స్ అంటే తిరుగుబాటుదారులైనా ఇంకా దీన్ని ఇంకా వీక్ చేసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆల్ ఇన్వాల్వ్డ్ పార్టీస్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ సీమ్ టు బీ మిస్సింగ్ ద బిగ్ పిక్చర్. ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ యొక్క సిచ్యువేషన్లో వాళ్ళకి ముఖ్యమైన అంశం అనేది వాళ్ళు అసలు మర్చిపోయారనమాట. ద యూఎస్ జస్ట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఏ లాస్ట్ వార్. ఏంటి, యూఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఓడిపోయిన యుద్ధం నుంచి బయటికి రావాలని చూస్తుందన్నమాట. మిస్టర్ గనీ వాంట్ టు రిటైన్ హిస్ ప్రెసిడెన్సీ. అక్కడ గనీ యొక్క ఉద్దేశం ఏంటి, అతనేమో తన యొక్క ప్రెసిడెన్సీని మళ్ళీ తిరిగి పొందాలి అని అతను అనుకుంటున్నాడు. మిస్టర్ అబ్దుల్లా మే వాంట్ టు మేక్ ష్యూర్ దేర్ ఈజ్ ఏ పవర్ షేరింగ్ విత్ ద అపోజిషన్. అబ్దుల్లాకి ఎలాంటి భావాలు ఉన్నాయి, అతను అపోజిషన్ పార్టీ అయినటువంటి అష్రఫ్ గనీ యొక్క పార్టీతో ఆ యొక్క అధికారాన్ని పంచుకోవాలని చూస్తున్నాను అనమాట. వాట్ ఈజ్ లాస్ట్ ఇన్ దిస్ నేరో అంటే ఇప్పుడు మొత్తంలో మనం చూసుకుంటే ఏం కోల్పోయామంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ డ్రివెన్ మూవ్స్ ఈజ్ ద కలెక్టివ్ క్వెస్ట్ ఫర్ డిఫీటింగ్ ద ఎక్స్ట్రీమిస్ట్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఇక్కడ మనం ఏం కోల్పోయామంటే ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరి లాభాలు వాళ్ళవి, ఎవరి సౌఖ్యాల కోసం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అన్వేషించుకుంటారు. క్వెస్ట్ అంటే ఏంటంటే అన్వేషించుకుంటున్నారే తప్ప వాళ్ళు అక్కడ ఉన్న ఏదైతే ఆ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ గొడవ చేసే వాళ్ళని ఓడించాలని, వాళ్ళని దెబ్బతీయాలని, కానీ వాళ్ళని దెబ్బతీసి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ని మంచి దేశంగా తయారు చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. అక్కడ ఎవరి లాభాలు వాళ్ళకి. అమెరికాకి ఏం లాభం కావాలా, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, ఆ ఓడిపోయిన యుద్ధం నుంచి బయటకు వచ్చేయాలి. అష్రఫ్ గనీకి ఏమో అతను ప్రెసిడెన్సీ పొజిషన్ కావాలి. అబ్దుల్లాకి ఏం కావాలి, అతను ఏదైతే ఉందో ఆ యొక్క పవర్ షేరింగ్ అనేది అంటే అధికారాన్ని పంచుకునే విధానం ఏదైతే ఉందో అతనికి అది కావాలా అని చెప్తున్నారనమాట. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి కనుక చూసుకుంటేనండి, మనం ఇది మిస్సింగ్ పీస్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ జిగ్సా పజిల్. అంటే ఇప్పుడు ఒక భాగం, పీస్ అంటే భాగం అనమాట, ఒక ముక్క అనేది పోయింది భారతదేశానికి. సో ఏమైంది, డిఫెన్స్ జిగ్సాస్ అంటే ఏంటంటే మనం చూస్తాం కదా, ఇప్పుడు మనకు అవకతవకలుగా ఉండే ఎత్తుపల్లాలు ఉండే ఒక రేఖ అంటాం మనం. జిగ్సా అంటే ఏంటంటే హెచ్చు తగ్గులతో ఉండేది. ఇప్పుడు మనం కనుక మన ఎకో సిస్టమ్ చూసాం, మన హార్ట్ ఎకో కనుక తీసారనుకోండి, ఈసీజీ తీసారనుకోండి, దానిలో హార్ట్ అనేది ఒక జిగ్జాగింగ్ లైన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి పజిల్ని చూపిస్తుంది ఇప్పుడు మిస్సింగ్ పీస్ అనేది. ఒక ముక్క అనేది మన భారతదేశం నుంచి కోల్పోయింది. అది దానివల్ల ఏమవుతుందంటే అర్థం పడతో లేని ఈ యొక్క దారులను చూపిస్తుంది అని చెప్తున్నాను అనమాట. ద కంట్రీ నీడ్స్ ఏ క్లియర్లీ ఆర్టికులేటెడ్ వైట్ పేపర్ ఆన్ ఇట్స్ డిఫెన్స్ నీడ్స్ విచ్ సెట్స్ అవుట్ ఇట్స్ స్ట్రాటజిక్ కన్సర్న్. అంటే ఇప్పుడు భారతదేశం అనేది, ఇప్పుడు మన దేశం అనేది పూర్తిగా ఎలా తయారైంది అంటే పూర్తిగా ఏమి ఆర్టికులేటెడ్ అంటే ఉచ్చరించడం లేదా చెప్పడం అనమాట. ఒక వైట్ పేపర్ మీద ఏంటంటే డిఫెన్స్ నీడ్స్ని ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క యుద్ధానికి కావాల్సిన ఏవైతే వాటి ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తున్నాం. అంటే మన భారతదేశం అనేది ఇప్పుడు 4వ అతిపెద్ద దేశం అనమాట. దేనికి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించిన ఆ ఖర్చు చేయడంలో, ఎక్స్పెండిచర్ పెట్టడంలో, ఖర్చు చేయడంలో, డిఫెన్స్ సంబంధించిన ఆయుధాలు కొనడంలో యుఎస్, చైనా, సౌదీ అరేబియా తర్వాత అంత ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్న దేశం ఏదంటే మన ఇండియా అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, మన భారతదేశం అనేది ఎలా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు మన యూఎస్ నుంచి ఎన్ని బిలియన్ డాలర్లు, మన 2007 నుంచి చూసుకుంటే కనుక $17 బిలియన్ వాల్యూ ఉన్న ఆ యుద్ధ సామాగ్రిని కొన్నాం. దీంతోపాటు రష్యా దగ్గర నుంచి హెలికాప్టర్లు, తర్వాత రఫేల్ డీల్లో రఫేల్ యుద్ధ విమానాలు అయితేనేమి, రష్యా దగ్గర నుంచి MH-60 హెలికాప్టర్లు అయితేనేమి, తర్వాత మనం S-400 అనే మిసైల్ ట్యాంక్స్, ల్యాండ్ టు ఎయిర్ మిసైల్ ట్యాంక్స్ అనేవి ఇవన్నీ పర్చేజ్ చేసాం. దీనివల్ల ఏమవుతుంది, భారతదేశంలో ఈ యొక్క యుద్ధ ఆంక్ష అనేది ఉన్నంత మాత్రం సరిపోదు. అంటే ఈ యుద్ధం మీద భయం ఉన్నంత మాత్రం సరిపోదు. ఇదంతా కూడా స్ట్రాటజిక్గా తన యొక్క వ్యూహాన్ని పారింపజేయడం కోసమే ఇలాంటి యుద్ధాల కోసమే ఇలాంటి యుద్ధ సామాగ్రిని తయారు చేసుకుంటుందని చెప్పే ఆర్టికల్ అండి. చాలా సింపుల్ వర్డింగ్లో ఉంది, మీరు చూడండి. నెక్స్ట్ ఇది ట్రంప్ ఇండియా విజిట్ ఇన్ క్యాంపెయిన్ మోడ్. ఇప్పుడు మన భారతదేశంలోకి ట్రంప్ రేపు ఫిబ్రవరి 25వ తారీఖు, 24-25వ తారీఖున మన భారతదేశం వస్తున్నాం అనమాట. సో దానికి సంబంధించిన క్యాంపెయిన్ నడుస్తుంది. అక్కడ మనం లాస్ట్ టైం ఆర్టికల్ చెప్పుకున్నాం. గుజరాత్లో ఒక 10 మిలియన్ పీపుల్ మందిని, ఒక 1 మిలియన్ పీపుల్ మందిని అక్కడ ఆయన వచ్చేసరికి ఒక 7 to 10 మిలియన్ పీపుల్ మందిని ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆయన వెల్కమ్ చేయడానికి ఉండాలని చెప్పేసి 1.25 lakhs పీపుల్ అనే వాళ్ళతో ఒక సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పుకున్నాం. దానికి సంబంధించింది ఒక క్యాంపెయిన్ మోడ్లో గుజరాత్ మొత్తం ఉంది. ఇప్పుడు నమస్తే ట్రంప్ అని చెప్పేసి ఈ ప్లకార్డ్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్స్ట్ పేజ్లో ఉన్న ఆర్టికల్ చూద్దామండి. ఇది చాలా మంచిగా చాలా బాగుంది ఈ ఆర్టికల్. ఎందుకంటే ఇది యాక్చువల్గా మన ఢిల్లీ ఎలక్షన్స్ని మనం రిప్రజెంట్ చేసే విధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో కొత్త పందా అనేది ఏర్పడిందనమాట. ఏంటి అంటే ఒక నాయకుడు అనేవాడు లేడు. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యమం జరగాలి అంటే ఒక నాయకుడు అనేవాడు కావాలి. మనం ఇప్పుడు మన భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా చూసుకుంటే గాంధీజీ, నెహ్రూ, నేతాజీ అని చాలామంది నాయకులు ఉన్నారు.
కానీ ఇప్పుడున్న పరిస్థితులకి ఎటువంటి నాయకులు లేరు. ఇప్పుడున్న కాలంలో యూతే తర్వాత ఉమెన్ అనే వాళ్ళే ముందు ఉండి నడిపిస్తున్నారు, ఈ దేశాన్ని నడిపిస్తున్నారని చెప్పే ఆర్టికల్ అనమాట. ఏ మ్యాండేట్ ఫ్రమ్ ద యూత్ఫుల్ మల్టిట్యూడ్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒక ఆదేశం, మ్యాండేట్ అంటే మా ఆదేశం లేదా విధి అంటాం అనమాట. ఈ యొక్క ఫ్రమ్ యూత్ఫుల్ మల్టిట్యూడ్ అంటే యూత్ఫుల్ అంటే యవ్వనంతో కూడిన రకరకాలమైనటువంటి వాళ్ళ యొక్క ఆదేశం ప్రకారమే ఇప్పుడు ఉంది అని చెప్తున్నాను అనమాట. ది యూత్ అండ్ ఉమెన్ ఆఫ్ ఢిల్లీ నాట్ ద లీడర్స్ సెట్ ద టోన్ ఫర్ ఏ రీసౌండింగ్ రిజెక్షన్ ఆఫ్ హిందుత్వ. అంటే ఇప్పుడు మనం కన్నా చూసుకుంటే యూత్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు యువత తర్వాత ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఢిల్లీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజానికి నాయకులు కాదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గళాన్ని విప్పుతున్నారనమాట. దేనికి? హిందుత్వ అనే పదానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క గళాన్ని విప్పుతున్నారు అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు దీంట్లో కూడా చాలా డిఫికల్టీ వర్డ్స్ ఉన్నాయండి, కొత్త కొత్త పదాలు చాలా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఈ మ్యాండేట్ ఫ్రమ్ యూత్ఫుల్ మల్టిట్యూడ్. మ్యాండేట్ ఆర్డర్ ఆదేశము, మల్టిట్యూడ్ మెరైడ్ లార్జ్ నెంబర్ అనంతమైన సంఖ్య, ప్రొవోకేటివ్ ఇరిటేటింగ్ ఎన్నాయింగ్ రెచ్చగొట్టు, పెర్టెనెంట్ రిలేట్ రిలవెంట్ సంబంధించిన, ఎథోస్ స్పిరిట్ క్యారెక్టర్ ప్రవృత్తి, ఎనౌన్సియేట్ ప్రొనౌన్స్ స్పీక్ వ్యక్తపరచు, జీలియస్ ప్యాషనేట్ ఉత్సాహపూరిత, జిగ్నోయిస్టిక్ క్యారెక్టరైజ్డ్ బై ద ఎక్స్ట్రీమ్ ప్యాటర్నిజం మితిమీరిన దేశభక్తి, ప్యారోచియల్ నేరో మైండెడ్ సంకుచిత, ఐరన్ క్లాడ్ అన్బీటెన్ ఛేదించరాని, ఎస్పౌజ్ ఎడాప్ట్ మద్దతిచ్చిన, అబిసియన్స్ రెస్పెక్ట్ హోమేజీ మర్యాద, ఎంబోడిమెంట్ పర్సానిఫికేషన్ ఇన్కార్నేషన్ రూపొందించడం, డాజ్డ్ సైడ్ స్టెప్ ఎండ్ రన్ పక్కకు జరుగు, ఎస్ట్యూట్ క్యానీ క్లవర్ స్మార్ట్ వివేకం గల, డివిసివ్ ఏలియనేటింగ్ ఐసోలేటింగ్ డివైడింగ్ విభజన, డిసెంట్ డిసగ్రిమెంట్ వేరు అభిప్రాయాలు, ఇంట్రిపిడ్ ఫియర్లెస్ అడ్వెంచరస్ భయం లేని సాహసం గల, ఎలాక్వెంట్ ఫ్లూయెంట్ గ్రేస్ఫుల్ అనర్గళంగా, ఫైరీ బర్నింగ్ ఫైరింగ్ అగ్నిమయమైన, బీ వైల్డర్డ్ కన్ఫ్యూజ్డ్ పజిల్డ్ తికమక పెట్టి, హీడ్ అటెన్షన్ నోటీసు జాగ్రత్త, రీన్ నేరో స్ట్రాప్ పగ్గము, హోయిస్ట్ రైజ్ లిఫ్ట్ పైకి లాగు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే కనుక ది పీపుల్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ద ఢిల్లీ ఎలక్షన్స్. అంటే ఈ ప్రజలు అనేవాళ్ళు దేని ద్వారా మాట్లాడారంటే ఢిల్లీ ఎలక్షన్ ద్వారా వీళ్ళు మాట్లాడారనమాట. సో హ్యాజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. అంటే అమిత్ షా ఏదైతే మాట్లాడాడో అమిత్ షాకి అంటే సమాధానం చెప్పారు, బదులిచ్చారనమాట. హీ అడ్మిటెడ్ ఎర్లియర్ దిస్ మంత్ దట్ ప్రొవోకేటివ్ స్లోగన్స్ బై ఏ ఫ్యూ ఆఫ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ అండ్ పార్టీ మెంబర్స్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ మే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీస్ లాస్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రొవోకేటివ్ అంటే రెచ్చగొట్టే ఈ యొక్క స్లోగన్స్ ఏవైతే చేస్తూ ఈ క్యాబినెట్ కొంతమంది ఈ బీజేపీకి సంబంధించిన ఈ క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో కొన్ని ఒక మీటింగ్స్ కండక్ట్ చేశారనమాట, కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఓటమికి కారణమయ్యాయి. అంటే ఈ రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ అనేవి ఓటమికి కారణమయ్యాయన్నమాట. బట్ హీ ఈజ్ ఆల్సో వండర్డ్ అలౌడ్ ఇన్ ద సేమ్ బ్రీత్ హూ నోస్ వై ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ ఓటెడ్ ద వే దే డిడ్. అంటే ఇప్పుడు ఇంకా ఆయన ఏం ఆశ్చర్యపోతున్నాడు అంటే అసలు ఆయన ఇంకొక ఆశ్చర్యమైన పరిస్థితి ఏమైనా తలెత్తింది అంటే ఎందుకు ఈ ఢిల్లీ పీపుల్ అనేవాళ్ళు ఇలాంటి ఓట్లు వేశారు, ఇలాంటి నిర్ణయం ఎందుకు చెప్పారని చెప్పేసి ఆయన ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 2019లో ఆయనకి ఫుల్ మెజారిటీ వచ్చింది, మా ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీ సాధించింది. సో అసెంబ్లీ కూడా బీజేపీగా వస్తుంది అనుకున్నాడు, కానీ రాలేదనమాట. ఎందుకు చేశారో ఎవరు చెప్తారని అతనికి తెలియట్లేదు. వాజ్ దిస్ యాన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జెన్యూన్ రిమోర్స్ ఆర్ షో ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్. అంటే ఇది ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే ఎలా ఉందంటే పూర్తిగా వాళ్ళకి వ్యతిరేకంగా గాను తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా గాను ఉందన్నమాట. ఈ డిసప్పాయింట్మెంట్ చేసే విధంగా ఈ యొక్క రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. అరవింద్ కేజ్రీవాల్ వన్ హ్యాండ్సమ్లీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనేది చాలా బాగా గెలిచాడు అనమాట. బట్ ద విక్టరీ ఆఫ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ మోర్ పర్టినెంట్లీ ద డిఫీట్ ఆఫ్ ద బీజేపీ హ్యాస్ ఏ మెసేజ్ దట్ గోస్ మచ్ బియాండ్ ద రిజల్ట్స్. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం కానీ లేకపోతే బీజేపీ పార్టీ అనేది పర్టినెంట్లీ అంటే ఘోరంగా ఓడిపోవడం కానీ ఎలా ఉంది అంటే సంబంధించి ఎలాగా ఉంది అంటే అది పూర్తిగా ఈ రిజల్ట్స్ అనేవి ఈ మెసేజ్ అనేది రిజల్ట్స్ బియాండ్ ద రిజల్ట్స్కి అతీతంగా ఈ యొక్క ఆ ఓటమి అనేది ఉందన్నమాట. ద ఎలక్షన్ వాజ్ క్లియర్లీ ఏ క్లాష్ ఆఫ్ ద టూ ఐడియాలజికల్ అండ్ ఏ కంటెస్ట్ ఫర్
టు విజన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి దేనికి జరిగినాయి అంటే రెండు పార్టీల మధ్య జరగలేదు, రెండు విభిన్నమైన ఐడియాలజీ అంటే ఆలోచన విధానాల మధ్య జరిగినాయి అనమాట. సో దేనికి సంబంధించి ఆలోచన విధానాలు, రాబోయే కాలంలో ఇండియా ఎలా ఉండాలి అనే అంశం మీదకి సంబంధించిన ఆ యొక్క ఐడియాలజీ ఆలోచనల గురించిన విషయాల మీద జరిగిన ఎలక్షన్స్ అనమాట. వన్ ఈజ్ అబౌట్ ద ఫ్యాషనింగ్ ఇండియా ఇంటూ ఏ హిందూ నేషన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద Rashtriya Swayam Sevik Sangh, the ideological front of BJP, an image that is distinct from the idea and ethos of India and philosophy of the Hindutva as enunciated in the Upanishad and Gita and interpreted by the likes of Mahatma Gandhi, Rabindranath Tagore, Ramakrishna Paramahamsa, Swami Vivekananda and many ఎమినెంట్ ఫిలాసఫర్స్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద వెస్ట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క ఐడియాలజీ ప్రకారం బీజేపీ యొక్క ఐడియాలజీ ప్రకారం ఏంటంటే భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా తయారు చేయాలి. ఎవరి యొక్క ఐడియాలజీ ఇది? హిందూ రాష్ట్ర ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవిక్ సంఘ్ అనే ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీకి ఫ్రంట్ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ప్రవృత్తి భారతదేశం ఎథోస్ అంటే ఏంటి? ప్రవృత్తి. భారతదేశం ప్రవృత్తి ఏంటంటే ఫిలాసఫికల్గా హిందూయిజం ప్రకారం ఏది గీతలో చెప్పబడిన ఉపనిషత్తుల ప్రకారం కానీ గీతలో చెప్పినట్లు కానీ ఇదంతా కూడా భారతదేశం అనేది హిందూ జాతి అనేది మనకు ప్రజ్వలించే విధంగా ఉందన్నమాట. ఎవరు ఇలాంటివన్నీ చెప్పింది? మహాత్మా గాంధీ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద కూడా ఇలాంటి ఎంతోమంది ఫిలాసఫర్లు అనేవాళ్ళు ఈ ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా చూసుకుంటే వీటి గురించి చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఇట్ ఈస్ ఏ జీలియస్, జిగ్నోస్టిక్ అండ్ ప్రోచియల్ interpretation of Hinduism called Hindutva where nationalism and patriotism are equal to the subscription of the ironclad ideology that the BJP espouses. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క విధానం అనేది జీలియస్ అంటే ఉత్సాహపూరితంగాను, జీలియస్ అంటే ఉత్సాహపూరితంగాను, జిగ్నోస్టిక్ అంటే మితమీరిన దేశభక్తి అనమాట. దానికి సంబంధించి ప్యారోచియల్ అంటే ఏంటి అంటే సంకుచమైన ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ హిందూయిజం గురించి మనం చెప్పే విధానం అనేది హిందుత్వం గురించి చెప్పే విధానం అంటే నేషనలైజేషన్, జాతీయత, తర్వాత ప్యాటర్నైజేషన్ అంటే దేశభక్తి అనేది రెండు ఈక్వల్గా మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఏదైతే ఐరన్ క్లాడ్ అంటే విడగొట్టలేని, నాశనం చేయలేని, ఐరన్ క్లాడ్ అంటే చాలా బలమైన అని అర్థం ఉండదు. ఈ బలమైన ఐడియాలజీని బీజేపీ అనేది ప్రపోజ్ చేస్తూ వస్తూ ఉందన్నమాట. ది అదర్ విజన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఏ యూనివర్సల్ స్పిరిట్, ఏ ఫిలాసఫీ దట్ ఎంబ్రేసెస్ ఆల్ క్రియేషన్ అండ్ ద లెటర్ వన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇంకో రకమైన విధానం ఏంటంటే యూనివర్సల్ స్పిరిట్ అనమాట. అందరూ సమానంగా ఉండాలా, ఈ ఫిలాసఫీ ప్రకారం అందరికీ సమానమైన హక్కులు క్రియేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అది గెలిచిందనమాట. అండ్ ద లెటర్ విన్, ఈ రెండోది లెటర్ అంటే ఏంటంటే రెండోది గెలిచింది అనమాట. ఫోకస్ ఆన్ లైవ్లీహుడ్ ఇష్యూస్. ఇట్ ఈస్ ట్రూ దట్ మిస్టర్ కేజ్రీవాల్ నెవర్ ఓపెన్లీ డ్రా ఏ స్వాడ్ అండ్ ఇన్వైటెడ్ మిస్టర్ షా అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు డైరెక్ట్ డ్యూయల్ ఆన్ ద two ideological but spoke mostly of the issues pertaining to education, school, water, electricity and the governance and delivery. అంటే ఇప్పుడు మనం కనుక ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే కేజ్రీవాల్ ఎప్పుడు కూడా కత్తి తీసి మోడీ మీద కానీ అమిత్ షా మీద కానీ వాడి యొక్క ఐడియాలజీల మీద కానీ వాళ్ళిద్దరి మీద సంబంధించిన వాళ్ళ యొక్క భావజాలం మీద ఎప్పుడు యుద్ధానికి దిగలేదు. ఆయన ఎప్పుడు కూడా ఏం మాట్లాడేవాడు? ఎడ్యుకేషన్ గురించి, స్కూల్ గురించి, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ గురించి, తర్వాత ఎలక్ట్రిసిటీ గురించి, తర్వాత పరిపాలన విధానం గురించి మాత్రమే ఆయన ఎప్పుడు కూడా ఆయన స్పీచ్లు ఇస్తూ ఉండేవాడంట. అండ్ ఇన్ ద ఎండ్ ద mandate was unambiguous. Voters of the Delhi soundly rejected Hindutva focus this time. అంటే ఇప్పుడు దానివల్ల ఏమైంది అంటే ఆ మ్యాండేట్, ఆ తీర్పు ఏదైతే ఉందో, ఆదేశం ఏదైతే ఉందో అన్అంబిగ్యూస్ అంటే స్పష్టంగా తెలిసిపోయింది అనమాట. ఓటర్స్ ఢిల్లీ సౌండ్లీ అంటే ఓటర్స్ అనేవాళ్ళు, ఢిల్లీ ఓటర్స్ అనేవాళ్ళు ఈ హిందుత్వ అనే ఫోర్సెస్ని పూర్తిగా వ్యతిరేకించారనమాట. వైల్ మిస్టర్ షా While Mr. Shah, his party invoked their own vision of Ram and equipped those with a differing, nobler idea of Ram to Pakistan sympathizers, Mr. Kejriwal paid obeisances to Hanuman but without any collateral demand of loyalty. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటి అంటే ఈ అమిత్ షా ఏం చేశాడు అంటే పూర్తిగా రామ మందిరానికి సంబంధించి ఆ రాముడికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ పూర్తిగా పాకిస్తాన్కి ఎవరైతే సింపథైజర్లు ఉన్నారో వాళ్ళని దెబ్బతీసే విధంగా ఆయన యొక్క స్పీచ్ కానీ ఆయన యొక్క క్యాంపెయిన్ అనేది జరిగింది.
అరవింద్ కేజ్రీవాల్ అయినటువంటి వ్యక్తి మాత్రం పూర్తిగా రాముడికి కట్టుబడిన హనుమంతుడిని పొగిడినట్టుగానే ఆయన్ని మెచ్చుకున్నట్టుగా ఆయన కట్టుబడినట్టు ఉండి దాన్ని ఎక్కువగా ఆ యొక్క లాయల్టీని దాని ద్వారా వచ్చే ఫలితాలను ఎక్కువ పొందడానికి ఏమీ ఆయన ప్రయత్నించలేదన్నమాట. ద బీజేపీ టర్న్డ్ దిస్ ఎలక్షన్ ఇంటూ ఏ హిందూ ముస్లిం నేషనల్ యాంటీ నేషనల్ రెఫరెండమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ కాంటెస్ట్. అంటే ఇప్పుడు బీజేపీ ఎంతవరకు ఈ యొక్క ఎన్నికలను ఎలా చూసిందంటే హిందూ ముస్లింలకి మధ్య గొడవగాను, నేషనలిస్టు యాంటీ నేషనల్ అంటే దేశానికి సంబంధించి నేషనలిజానికి, తర్వాత యాంటీ నేషనలిజానికి దేశానికి వ్యతిరేకంగా ఉన్న దాని మధ్య గొడవలుగానే చూసిందే కానీ పరిపాలనా విధానం డెవలప్మెంట్కి సంబంధించిన అంశాల్లో ఈ ఎలక్షన్లో చూడలేదన్నమాట. అండ్ ద పార్టీస్ చూజన్ ప్రయారిటీ కుడ్ క్లియర్లీ ఫెయిల్డ్ ఇట్. అంటే గాడ్ క్లియర్లీ ఫెయిల్డ్ ఇట్. అంటే ఇప్పుడు మనం గనక వాళ్ళు ఏదైతే తీసుకున్నారో పార్టీ విధానం ఏదైతే ఉందో దేవుడు అనే విధానం, గాడ్ అనే విధానం అనేది చూడటానికి ప్రత్యక్షంగా అదేంటంటే ఓడిపోయిందనమాట. ఇన్ స్టాక్ కాంట్రాస్ట్ టు ద బీజేపీస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిందూయిజం స్టాండ్స్ మహాత్మా గాంధీ ఏ డివోట్ అండ్ proud Hindu and at the same time an embodiment of love for all his following beings. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు పూర్తిగా ఈ బీజేపీ విధానానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారి గురించి మనం చెప్పుకుంటే ఆయన ఒక గొప్ప హిందూ నాయకుడు అనమాట. ఒక గొప్ప హిందుత్వానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఎవరైతే ఫాలోయర్స్ ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేవాళ్ళు అనమాట. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేవాడు అనమాట. ఎంబ్రేసింగ్ హిందూయిజం ఫర్ ద మహాత్మా వాస్ నెవర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ సబ్స్క్రైబింగ్ టు ఎలిమినేట్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్ క్రిస్టియన్ స్కూల్స్ ఆఫ్ థాట్. ఆయన హిందూయిజం ఉన్నప్పటికీ ఆయన యొక్క మతం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క గొడవల్లో అంటే ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వాళ్ళని వెళ్ళగొట్టే విధంగానో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడు ఆయన ఆలోచించలేదన్నమాట. ట్రూ మిస్టర్ కేజ్రీవాల్ ఈజ్ నో గాంధీ. ఇప్పుడు మనం చెప్పుకుంటే అరవింద్ కేజ్రీవాల్ అతను గాంధీ మాత్రం కాదు. హీ ఈజ్ ఎరాటిక్ అండ్ అఫెన్ అబ్రెసివ్ అండ్ పిరీనియల్లీ ఇన్ ఏ కన్ఫ్రాంటేషన్ మోడ్. అంటే ఈయన ఎప్పుడు కూడా ఒక మంచి విధానం కోసం ఆలోచించే వ్యక్తి అనమాట. హీ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ బై ఇంటలెక్చువల్స్ అండ్ సెక్యులరిస్ట్స్ ఫర్ నాట్ విజిటింగ్ ద షహీన్ బాగ్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆర్ జమియా మిలియా ఇస్లాం అండ్ ఫర్ డాడ్జింగ్ క్వశ్చన్స్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ యాంటీ సిటిజన్షిప్ యాక్ట్ ప్రొటెస్ట్ అండ్ పోలీస్ వైలెన్స్ ఇన్ ద క్యాపిటల్. అంటే ఆయన చాలా వరకు ఎవరైతే ఈ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద చాలా వరకు విమర్శలు వచ్చినాయి అనమాట. ఏంటి ఆయన యొక్క ఏదైతే ఈ యొక్క ఢిల్లీలో ఉన్న షాహీన్ బాగ్లో కానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కానీ, జమియా మిలియా ఇస్లాం యూనివర్సిటీలో కానీ వీటిలో ఎటువంటి ఆయన పోయి కనీసం వాళ్ళని పలకరించుకోలేదు. అంటే వాళ్ళని కనీసం వాళ్ళని పరామర్శిస్తారు కదా, అలా పరామర్శించకుండా ఆయన ఏం చేశాడంటే పక్కా తప్పుకున్నాడు. ఏది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్కి సంబంధించిన ఈ గొడవ అయితేనేమి, ఈ యొక్క తిరుగుబాటుకి అయితేనేమి, తర్వాత పోలీస్ వైలెన్స్ సంబంధించిన అంశాల గురించి ఆయన ఏం చేశాడు, డాడ్జింగ్ అంటే ఏంటంటే పక్కా తప్పుకోవడం అనమాట. ఆయన తప్పించుకొని తిరిగాడు అనమాట. డ్యూరింగ్ ద క్యాంపెయిన్ అండ్ లేటర్ మిస్టర్ కేజ్రీవాల్ రిమైండ్ ఎస్ట్యూట్ అండ్ క్యానీ. అంటే ఇప్పుడు ఏమైంది ఆ తర్వాత ఏదైతే క్యాంపెయిన్లో ఆయన ఏంటంటే చాలా వివేకంగా, ఎస్ట్యూట్ అంటే వివేకంగా, క్యానీ అన్నా కానీ తెలివిగానే మీనింగ్ వస్తుందన్నమాట. తెలివిగా వ్యవహరించాడనమాట. ఆయన చాలా తెలివిగా వ్యవహరించి ఆయన యొక్క క్యాంపెయిన్ జరిపాడనమాట. నాట్ క్రాసింగ్ ద స్వాడ్ విత్ మిస్టర్ మోడీ ఆర్ మిస్టర్ షా వాజ్ ఏ పోల్ స్ట్రాటజీ ఫర్ హిమ్. అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క అమిత్ షా కానీ లేకపోతే మోడీ కానీ గీసిన గీత ఏదైతే ఆ కత్తితో గీసిన గీతను ఎప్పుడు దాటడానికి ప్రయత్నించలేదు. ఆయన దాన్ని ప్రయత్నించుకున్నా అంటే వాళ్ళకి ఏవైతే వాటి క్వశ్చన్లు వేసారో వాటికి ఏం సమాధానం చెప్పలేదు. హీ వన్ బై కంట్రోలింగ్ ద నరేటివ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద మిస్టర్ షా డెఫ్ట్లీ navigating the minefield, the BJP was trying to draw him into the harping on the apps records on good governance. అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఏదైతే ఈ అమిత్ షా అతన్ని లాగాలనుకున్నాడో ఆ అంశాల్లోకి ఈయన ఎప్పుడు పోలేదన్నమాట. ఆయన యొక్క మెయిన్ ఫీల్డ్ అంశాలు అమిత్ షా ఎక్కువగా చర్చించే అంశాల్లో ఈ అరవింద్ కేజ్రీవాల్ని ఎప్పుడు లాగాలని చూశాడు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఆ యొక్క అంశాల్లోకి పోకుండా ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క రికార్డు, ఆయన యొక్క పరిపాలన కాలంలో ఉన్న గవర్నెన్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ ద లైవ్లీహుడ్, ఆ కాలంలో ఉన్న జీవనాధారం గురించిన అంశాల గురించి మాత్రం ఆయన ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాడనమాట. అండ్ ఇట్ వాస్ ద బీజేపీ విచ్ సైడ్ స్టెప్డ్ దీస్ బర్నింగ్ ఇష్యూస్ ద మోడీ మంత్ర దట్ ఇన్ ఫ్యాక్ట్ catapulted ద బీజేపీ టు పవర్ ఇన్ 2014. అంటే ఇప్పుడు ఏదైతే మెయిన్ అంశాలైనటువంటి ఈ గవర్నెన్స్ పరిపాలన విధానం గురించి కానీ లైవ్లీహుడ్ గురించి కానీ బీజేపీ అసలు మాట్లాడేదనమాట. దానికి నుంచి పక్కన పెట్టేసింది, వాటిని పక్కన పెట్టేయటం. దాంతోపాటు ఏంటంటే మోడీ మంత్రం అయినటువంటి ఆయన ఏదైతే 2014లో ఈ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగించిన, అంటే క్యాటిపులేటెడ్ అంటే అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడేది లేకపోతే అవకాశాన్ని ఇవ్వగలిగేది అనే మీనింగ్ వస్తుంది అనమాట.
అలాంటి దాంట్లో నుంచి 2014లో సంబంధించిన దాంట్లో నుంచి ఆయన ఎలక్షన్లో గెలవడానికి కారణమైన ఈ మోడీ మంత్రం అనేది ఏం ఉపయోగపడకుండా పోయిందనమాట. వాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్, అంటే ఇప్పుడు ఓటర్స్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఏది ప్రభావితం చేసింది అనే అంశం గురించి చూద్దాం. దెర్ ఈజ్ ఏ లాంగర్ పాన్ ఇండియా మెసేజెస్ ఫ్రమ్ దిస్ ఎలక్షన్స్, అంటే ఇప్పుడు మన ఇబ్బందులతో ఉన్న భారతదేశం, పాన్ ఇండియా అంటే చాలా ఇబ్బందిపూరితంగా సమస్యాత్మకంగా ఉన్న భారతదేశం మెసేజ్ గురించి ఈ ఎలక్షన్లు చెప్తున్నాయి అనమాట. ఇట్ ఈస్ నో లాంగర్ ద పొలిటీషియన్ హూ ఆర్ స్టీరింగ్ ద డిస్కోర్స్ అండ్ నరేటివ్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ సీరియస్ ఇంపోర్ట్ టు ద కంట్రీ, అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ విధానం కానీ ఇప్పుడు ఏదైతే ఉందో చాలా సీరియస్గా ఉందన్నమాట, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందన్నమాట. ఇట్ ఈస్ నాట్ ద బీజేపీ దట్ ఈస్ ఇన్ కమాండ్ నౌ దో ఇట్ సక్సీడెడ్ త్రూ పోలరైజేషన్ ఇన్ ద 2019 general elections. It is not Mr. Kejriwal either through his victory brought relief and gave some insight into where the majority community stood on communal issues and what mattered to them, and is certainly not the Congress party which is rudderless or the general chieftains, none of whom has పాన్ ఇండియా అపీల్ ఆర్ ప్రెజెన్స్. అప్పుడే ఇప్పుడు మనకైనా చూసుకుంటే మన 2019 జనరల్ ఎలక్షన్స్లో ఎలా ఉంది అంటే పూర్తిగా పోలరైజేషన్ అనమాట, ఒకదాని మీద ఆధారపడి ఉన్నట్లు ఉందన్నమాట. ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించింది కానీ లేకపోతే బీజేపీకి సంబంధించింది కానీ ఏ కమ్యూనిటీకో ఈ కమ్యూనల్ అంశాల మీద కానీ ఆధారపడి జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది, వాటిలో కూడా ఎక్కువ ప్రభావితం లేకుండా చూపించలేకుండా పోయారనమాట. సో ఇదంతా కూడా దేని మీద ఆధారపడిందంటే ఈ యొక్క సమస్యలతో ఉన్న భారతదేశాన్ని బయటికి తీసుకురావడం గురించిన విషయంలో మాత్రమే ఈ ఓటింగ్ అనేది జరిగిందనమాట. ఇట్ ఈస్ నాట్ ద కోర్ట్స్ ఆర్ ద ఇంటలెక్చువల్స్ ఇన్ కమాండ్, అంటే ఇప్పుడు కోర్టులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఎటువంటి ప్రభావితం చేయలేకపోయాయి ఎలక్షన్స్ని. ఇట్ ఈస్ ద యూత్ అక్రాస్ ద కంట్రీ అండ్ ఆఫ్ లేట్ ద ఉమెన్ లీడింగ్ ద ఫైట్ అగెన్స్ట్ ద కమ్యూనల్ డివిసివ్ అండ్ హేట్ పాలిటిక్స్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఓటర్స్ టుడే. అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే ఎవరైతే ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో యూత్, తర్వాత ఉమెన్ ఎవరైతే ఉన్నారో దేనికి ఈ కమ్యూనల్గా విడగొట్టే విధానం, డిసిషన్ అంటే విడగొట్టే విధానంలో ఉన్న ఈ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఈ యువత అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఓటర్స్ని ప్రభావితం చేయగలిగారు ఈ రోజున అని చెప్తున్నారు అనమాట. దీస్ ఎజిటేటర్స్ విత్ దేర్ స్టాయిక్ కరేజ్ అండ్ రీసైలెన్స్ ఆర్ డిమాండింగ్ జస్టిస్ అండ్ ఫ్రీడమ్ టు డిసెంట్ అండ్ లైటింగ్ ఆఫ్ ద టార్చ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంతో ఏంటంటే స్టోయిక్ అంటే ఏంటంటే ప్రగాఢమైన ధైర్యం కల వాళ్ళు అయినటువంటి తర్వాత వీళ్ళు ఎవరైతే రీసైలెన్స్ అంటే పూర్తిగా ఆ యొక్క ఏదైతే ఆ సైలెన్స్ని పూర్తిగా నాశనం చేసి వాళ్ళ గళం విప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డిసెండెంట్స్ అంటే వ్యతిరేకదారులు అంటే ఎవరైతే మన యొక్క స్టేట్మెంట్ని గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉంటారు, డిసెండెంట్స్ అంటే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేస్తూ డెమోక్రసీని కాపాడడం కోసం వీళ్ళు గళమెత్తారనమాట. ఇన్ ఏ రోల్ రివర్సల్ దే ఆర్ ఇన్స్పైరింగ్ ద సెలబ్రిటీస్, ఇంటలెక్చువల్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ద సివిల్ సొసైటీ అండ్ బ్రీతింగ్ హోప్ అండ్ ఆప్టిమిజం వర్ డార్క్నెస్ అండ్ డిస్పైర్ రీజైన్డ్ బిఫోర్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ యొక్క విధానాలతో ఏం చేశారంటే చాలా వరకు సెలబ్రిటీస్ని కానీ ఇంటలెక్చువల్స్ అంటే బాగా తెలివైన వాళ్ళు ఆలోచించే వాళ్ళని కానీ పెద్ద పెద్ద లీడర్స్ని, సివిల్ సొసైటీకి సంబంధించిన లీడర్స్ని వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఆకర్షించారనమాట. దాన్ని ఆకర్షించడం వల్ల ఏమైందంటే పూర్తిగా అక్కడ ఏవైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయినాయి అనమాట. ఇట్ ఈస్ రిమార్కబుల్ అండ్ లౌడబుల్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ రైజన్ స్పాంటేనియస్లీ ఇన్ వన్ వాయిస్. అంటే ఇప్పుడు ఈ మనం ఆశ్చర్యంగా చూసుకోవాలి అంటే వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద వచ్చి నిలబడ్డారు, స్పాంటేనియస్గా అందరూ ఒకే మాట మాట్లాడారన్నమాట. ఇట్ సీమ్స్ యాజ్ తో అన్క్యానింగ్లీ అండ్ కలెక్టివ్లీ దే హ్యావ్ అండర్స్టూడ్ ద అపోజిషన్ ఈజ్ ఇన్క్యాపబుల్ ఆఫ్ స్పీకింగ్ అప్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు చూడడానికి ఇది ఎలా ఉందంటే సీమ్స్ ఎలా ఉంది అంటే పూర్తిగా చాలా కలెక్టివ్గా అనమాట, అందరి యొక్క సమూహం వలన అన్క్యానింగ్లీ అంటే వేరువేరుగా లేకుండా అంటే తెలివితేటలు కాకుండా అలా లేకుండా అంటే వేరువేరు అభిప్రాయాలు లేకుండా ఒకే అభిప్రాయంతో ఎలా ఉందంటే వీటిని ఎదుర్కొనే అపోజిషన్ వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయారన్నమాట. దే హ్యావ్ రియలైజ్డ్ దట్ దే నీడ్ టు స్టాండ్ అప్ ఫర్ దెమ్సెల్వ్స్ అగైన్స్ట్ ద arrogance, venality and might of the state that is threatening their very future and tearing up the marvelous and cohesive social fabric that held India together. అంటే ఇప్పుడు దీని అంతటి వల్ల ఏమైంది అంటే ఇలాంటి విధానం వల్ల ఏమైందంటే వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితుల్ని ప్రమాదకరంలో పడేసే విధంగా అంటే ఈ వ్యతిరేకమైన పరిస్థితులకే ప్రమాదం కలిగించే విధంగా
అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ ఇండియాని ముందు నడిపే ఉద్దేశంతో ఉన్నారనమాట. దేర్ వాజ్ ఏ గాంధీ, ఏ బోస్, ఏ పటేల్, ఏ నెహ్రూ against the British, a J.P. Narayan to take on the dictatorship of Indira Gandhi, and Anna against the UPSC corruption and crony politics. But this time around there is no leader leading the movement. It is as though the sea has risen. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే మన యొక్క స్వతంత్ర పోరాటంలో గాంధీ కావచ్చు, బోస్ కావచ్చు, పటేల్ కావచ్చు, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్రిటిష్లకు వ్యతిరేకంగా పోరాడారనమాట. జేపీ నారాయణ అనే వ్యక్తి ఇందిరాగాంధీ యొక్క డిక్టేటర్షిప్ అంటే ఆమె నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడాడు. తర్వాత యూపీఏ గవర్నమెంట్ యొక్క తప్పుడు యొక్క కరప్షన్ అంటే ఇది లంచగొండితనం లాంటిది అవినీతిపరమైన పాలనకు వ్యతిరేకంగా అన్నా హజారే లాంటి వ్యక్తులు ఈ యొక్క ఇంతకుముందు ఆ ఉద్యమాలు నడిపారనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి ఎటువంటి లీడర్ అనేవాళ్ళు లేరు. ఎట్లా అంటే ఒక సముద్రం అలలా ఒక కెరటంలాగా ఎగిసిపడ్డట్టు వీళ్ళు అందరూ పైకి ఎగిసారనమాట. ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ నౌ అండర్ ద స్పెల్ ఆఫ్ యూత్. అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎవరికి హద్దుల్లో ఉన్నారంటే ఈ యువత యొక్క చేతుల్లో ఉన్నారనమాట. దీస్ ఇంటర్ప్రిడ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ ఫ్రమ్ ఎవ్రీ సోషల్ స్టేటా అండ్ రిలీజియస్ అండ్ క్యాస్ట్ డినామినేషన్. అంటే ఇంటర్ప్రైడ్ అంటే భయం లేని నిస్సంకోచమైన ఈ యువత ఆడవ కానీ మగగా కానీ ఎవరు కూడా అన్ని రకాలైనటువంటి సోషల్ స్ట్రాటా అంటే సామాజిక పరమైన ఏదైతే వర్గాలు అయితే ఉన్నాయో వాటి నుంచి, తర్వాత మతపరమైన వర్గాల నుంచి, క్యాస్ట్ లేకపోతే కులపరమైన ఈ యొక్క డెనామినేషన్ నుంచి వీళ్ళు వచ్చారన్నమాట. దీస్ ఆర్ ద సైలెంట్ ఉమెన్ హూజ్ సైలెంట్ ప్రొటెస్ట్స్ ఆర్ మోర్ ఇలోక్వెంట్ దెన్ ఆల్ ద ఫ్రై స్పీచెస్. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క మౌనం అంటే చాలామంది స్త్రీలు మౌనంగా వచ్చి వాళ్ళు వ్యతిరేకతను చూపిస్తున్నారు అనమాట. ఈ వ్యతిరేకత అనేది ఇప్పుడు ఏదైతే మన ఫ్రై స్పీచ్ అంటే మండుతున్న స్పీచ్లు కొంతమంది ఇస్తుంటారు, అమిత్ షా లాంటి వాళ్ళు, దానికి ఎటువంటి తీసిపోకుండా సమానమైన శక్తి అనేది ఈ యొక్క మౌనంగా వీళ్ళు చేస్తున్న ఈ యొక్క పోరాటంలో ఉందన్నమాట. ఇట్ ఈస్ దీస్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ యాన్ ఇన్స్పిరేషన్ ఆన్ ద ఓటర్స్ అండ్ మేడ్ యాన్ ఇంపాక్ట్ ఆన్ దేర్ ఓటింగ్ చాయిసెస్. సో ఇవన్నీ కూడా ఈ ఓటర్లని ప్రభావితం చేసే అంశాలు వాళ్ళ ఓటర్లను వాళ్ళ యొక్క ఏవైతే ఆ ఛాయిస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకునే విధంగా ఉన్నాయి, ఎంచుకోవడానికి ఉపయోగపడ్డాయి అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ టు మిస్టర్ షాస్ బి వైల్డర్డ్ రిమార్క్ ఎట్ ద రీసెంట్ సమ్మిట్. అంటే ఇప్పుడు ఏదైతే ఆయన ఒక సమ్మిట్ని ఏర్పాటు చేసుకొని మరీ తెలుసుకోవాలనుకున్నాడో దానికి సమాధానం ఏంటంటే ఇదే. హూ నోస్ వై ద పీపుల్ ఆఫ్ ద ఢిల్లీ ఓటెడ్ ద వే దే డిడ్. అంటే ఈ ఎవరైతే ఈ ఢిల్లీలో ఓట్లు వేశారో ఈ ఓటర్లు ఎందుకు ఇలా వేశారనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ ద పొలిటీషియన్స్ care to listen to the message people have sent through the mandate in the Delhi elections, it is this don't use religion for voters. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ఢిల్లీ యొక్క ఆదేశం ప్రకారం మ్యాండేట్ ప్రకారం ఢిల్లీ ఎలక్షన్ మ్యాండేట్ ప్రకారం మనం ఏం చెప్పాలి అంటే ఎప్పుడూ కూడా మతాన్ని ఉద్దేశించి ఓట్ల కోసం మనం ప్రాకులాడకూడదు. మత ప్రాతిపదికన ఫోకస్ ఆన్ ద గవర్నెన్స్ క్రియేట్ జాబ్స్. దానికన్నా ఏం చేయాలంటే గవర్నెన్స్ పరిపాలన మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలా, దాంతోపాటు జాబ్ క్రియేషన్ మీద కూడా మనం ఎక్కువగా మన యొక్క దృష్టిని కేంద్రీకృతం చేయాలన్నమాట. ఇంప్రూవ్ స్టాండర్డ్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆఫ్ పీపుల్. అంటే మనుషుల యొక్క జీవన ప్రమాణాలు, అక్కడ దేశంలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా చూడాలా, అప్పుడు మాత్రమే ఓట్లు పడతాయి. దేర్ ఆర్ ఎనఫ్ లాస్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ థ్రెట్స్ టు ద కంట్రీ. అంటే మన భారతదేశంలో సరిపోయే చట్టాలు ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగంలో సరిపోయిన చట్టాలు ఉన్నాయి. ఏదైనా బయట నుంచి వచ్చే విపత్తులను కాపాడే థ్రెట్స్ని అంటే ప్రమాదాల నుంచి కాపాడడానికి సరిపోయే ప్రొవిజన్స్ మనకు ఉన్నాయన్నమాట. ద మెనీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ బోత్ ఎట్ ద స్టేట్ అండ్ సెంటర్ can take care of the various serious problems facing the country including citizenship issues. అంటే ఇప్పుడు మనం మెయిన్గా వీళ్ళు ఏం చేయాలంటే చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా సీరియస్ ప్రాబ్లం ఏంటంటే సిటిజన్షిప్ ఇష్యూ గురించి మళ్ళీ తిరిగి ఆలోచించాలన్నమాట. డోంట్ ఇంటర్ఫియర్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్స్టిట్యూట్స్. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క సంస్థల్లోకి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో నేను చేయాలని చెప్పేసి వాటి ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనమాట ఆ సంస్థల్లోకి. డోంట్ డిమాండ్ ఎలిగేషన్స్ టు ద రూలింగ్ పార్టీ. అంటే ఎప్పుడు కూడా
ఈ రూలింగ్ పార్టీ అనేవాళ్ళు ఎటువంటి ఎలిగేషన్స్ని సృష్టించే విధంగా ఉండకూడదన్నమాట. ద పీపుల్స్ ఎలిగేషన్ ఈజ్ ద రూల్ ఆఫ్ లా. అంటే ఇప్పుడు మనం కనుక మన పీపుల్ యొక్క సమస్యలు ఏదైనా ఎలిగేషన్ ఏది ఉందనుకోండి, అదే ఒక చట్టం అయిపోద్ది అనమాట. దేర్ ఫాల్టీ ఈజ్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఫీల్టీ అంటే వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో అదే కాన్స్టిట్యూషన్ అయితే వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైంది కాన్స్టిట్యూషన్ అయితే అనమాట. ద యూత్ అండ్ ఉమెన్ హ్యావ్ రైజన్ అండ్ గివెన్ హోప్ ఫర్ కంట్రీ. అంటే ఇప్పుడు భారతదేశానికి ఒక ఆశను కలిగించేది ఎవరు అంటే ఈ యూత్ ఉమెన్ మాత్రమే. ఇఫ్ ద పొలిటీషియన్ డిడ్ంట్ హీడ్ దేర్ వార్నింగ్స్ అండ్ మీట్ దేర్ డిమాండ్స్ దే విల్ షూర్లీ రైన్ ద లీడర్స్ ఇన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక వీళ్ళు ఈ పొలిటీషియన్ అనే వాళ్ళు హీడ్ అంటే ఏంటంటే జాగ్రత్తలు వహించుకుంటే ఈ వార్నింగ్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వహించుకుంటే కనుక కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ లేడీస్ ఈ యొక్క యూత్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పగ్గాలని రెయిన్ అంటే ఏంటంటే పగ్గాలని లాక్కొని లీడర్గా అభివృద్ధి అవకాశం ఉందన్నమాట. దేర్ గాడ్స్ దెన్ అంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దేవుళ్ళు ఏమవుతారు, మే నాట్ బీ ఎనఫ్ టు హేస్ట్ దెమ్ టు పవర్. అంటే ఏది అంటే వాళ్ళే దేవుళ్ళు అయిపోయి చివరికి వాళ్ళను పైకి లాగటాన్ని ఎవరు కూడా ఆపలేరు, అంటే పైకి ఎదగటాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పే ఆర్టికల్ అండి. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.